నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము తులసి కోట ఎక్కడుంటే బాగుంటుంది మన ఇంట్లో అని చాలామంది నేను విజిట్ వెళ్ళిన చోట ఆ మహిళలు అడుగుతా ఉన్నారు. కాబట్టి మనము ఈ తులసి యొక్క వృత్తాంతం తెలుసుకోవాలంటే ఈ వీడియోలో చాలా లెంత్ అవుతుందండి. కాబట్టి మనము తులసికి ఉన్న ప్రత్యేకత మన భారతదేశంలో అంతా ఇంత కాదు. దాన్ని ఆధ్యాత్మిక పరంగా తీసుకున్నా, ఆరోగ్యపరంగా తీసుకున్నా కూడా దాని పవిత్రత అనేది చాలా ఎక్కువ అండి. ఎందుకంటే మనకు సైంటిఫిక్గా కూడా మనము దాన్ని తీసుకుంటే ఎప్పుడు కూడా అంటే మనకు 24 గంటల పాటు ఆక్సిజన్ని విడుదల చేసే మొక్క ఏదైనా ఉందంటే అది ఫస్ట్ మనము తులసినే అండి. కాబట్టి ఇది చాలా ఎప్పుడు కూడా మనకి ఆక్సిజన్ వదులుతూ, అందుకనే మన పెద్దవాళ్ళు మన ఇంటి లోగిలో ఖచ్చితంగా ఈ తులసి మొక్కని పెట్టుకొని అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంట్లో ఉండే నెగిటివిటీని బయటికి ప్రాలదోలి, అంటే ఆ గాలి నుంచి, ఆ గాలి వీచే గాలి ఏదైతే ఉంటుందో దాని నుంచి మనకి మంచి పాజిటివ్ వచ్చి ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారనే ఉద్దేశంతో మనము ఈ తులసిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటామండి. ఇది తులసి చెట్టు అనేది లక్ష్మీపదంగా మనం భావిస్తూ ఉంటాము. కాబట్టి అటువంటి తులసి మొక్క మన ఇంటి లోగిలిలో ఎక్కడుంటే బాగుంటుందనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ విధంగా మనము ఇల్లు నిర్మించుకుంటే ఇది తూర్పు రోడ్డు అనుకుంటే తూర్పు రోడ్డు అయినా సరే, ఏ వైపు రోడ్డు ఉన్నా కానీ మనం తులసి కోట ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలని చూసుకుంటే దక్షిణము, పడమర, ఉత్తరం ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఈ విధంగా 4 భాగాలు చేసుకుంటే మన ఇంటిని, ఇది తూర్పు సింహద్వారమై ఉన్నప్పుడు మనము ఈ తులసి కోటను అనేది ఎక్కడ నిర్మించుకోవాలంటే ఈ తూర్పు మధ్యస్థానం నుంచి, అంటే ఈ తూర్పు ఈశాన్యంలో సింహద్వారం పెట్టి ఉంటే లేదా మధ్యలో తూర్పు మధ్యలో సింహద్వారం పెట్టి ఉన్న సింహద్వారానికి ఈ విధంగా ఈ తూర్పు మధ్యస్థానం నుంచి తూర్పు ఆగ్నేయ స్థానం వరకు, అంటే పూర్తిగా ఆగ్నేయానికి కాకుండా కొంత భాగం ఆగ్నేయం వదిలేసి ఓన్లీ తూర్పు మధ్యస్థానం నుంచి తూర్పు ఆగ్నేయం ఈ మధ్య స్థానాల్లో మాత్రమే ఈ విధంగా తులసి కోట నిర్మించుకుంటే చాలా మంచిదండి. ఇది కూడా మన కాంపౌండ్ వాళ్ళకి టచ్ కాకుండా, అలాగే ఇంటికి కూడా టచ్ కాకుండా మనము ఆ తులసి కోటను చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా మనము ఈ తులసి కోటను నిర్మించుకొని ఇక్కడ పూజ చేసుకుంటే ఇది చాలా మంచిదండి. కాబట్టి ఇది ఒకటి. ఇంకా రెండోది, మనము ఈ విధంగా ఉత్తరంలో తీసుకుంటే ఈ ఉత్తర సింహద్వారం ఈశాన్యంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఉత్తర మధ్యస్థానం నుంచి ఈ ఉత్తర వాయుం వరకు ఈ విధంగా ఎక్కడైనా సరే మనం తులసి కోట నిర్మాణం ఏర్పాటు చేసుకోవచ్చండి. ఇది చాలా మంచిది. అంతేకాని అలా కాకుండా ఇది తులసి మొక్క దేవతతో సమానం కదా అని మనం వేరే విధంగా ఆలోచించి తీసుకొచ్చి ఇక్కడ ఈశాన్యంలో మాత్రము ఈ తులసి మొక్కను మాత్రము ఈ విధంగా పెట్టకూడదండి. ఇది చాలా తప్పు. అలాగ చాలా మంది తెలియక ఈశాన్యంలో పెద్ద కోటగా కట్టి అక్కడ తులసి చెట్టును బాగా అందంగా అలంకరించి చెట్టును అక్కడ నిర్మిస్తున్నారని, ఇది చాలా తప్పు. కాబట్టి ఇది చేయకండి. ఇంకొకటి, ఇంటి ద్వారానికి అంటే సింహద్వారానికి ఎదురుగా తులసి కోట ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది ఈ విధంగా కూడా సింహద్వారానికి ఎదురుగా తులసి కోట నిర్మిస్తున్నారండి. ఇది కూడా చాలా తప్పు. ఈ విధంగా మాత్రం చేయకండి. ఎప్పుడు కూడా సింహద్వారానికి ఎదురుగా తులసి కోట ఉండకూడదు. ఓన్లీ పక్కకు మాత్రమే ఈ విధంగా ఉండాలి. ఇది ఉత్తరం అయితే ఈ విధంగా ఉత్తర మధ్యస్థానం నుంచి ఉత్తర వాయువ్యం వరకు, అదే తూర్పు సింహద్వారం అయితే తూర్పు మధ్యస్థానం నుంచి తూర్పు ఆగ్నేయం వరకు, అదే విధంగా మనము దక్షిణ పడమరలో సింహద్వారం ఉన్నప్పుడు, ఆ విధంగా రోడ్లు ఉన్నప్పుడు ఇక్కడ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటే అప్పుడు కూడా ఇక్కడ దక్షిణ మధ్యస్థానం కానీ లేదా పడమర మధ్యస్థానం ఇక్కడ మాత్రమే, ఈ 2 దానిలో మాత్రం ఇక్కడ మాత్రమే అనుకూలం అండి. ఇలా పశ్చిమ వాయువ్యం లేక రావద్దండి. ఇలా దక్షిణ ఆగ్నేయంలో కూడా పెట్టకండి. ఎప్పుడు కూడా ఈ విధంగా మాత్రం చేయకండి.